టీఆర్ఎస్ అగ్రనేతలైన కేటీఆర్ హరీష్ రావును సీటు పిలిపియడంలో భాగంగా మొన్న వరుసగా 4 రోజులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సంబంధించిన పత్రిక పెంచి పోషిస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మరియు మిగతా ఆంధ్ర మీడియా మొత్తం సీటులో అక్కడ జరగని విషయాలను కూడా జరిగినట్టు ఇక్కడ ప్రసారం చేయడం, అవి ఇట్లా అడిగిర్రు, ఈ క్వశ్చన్ అడిగిర్రు, ఆ క్వశ్చన్ అడిగిర్రు, కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఉక్కిరి బిక్కిరి చేసిర్రు అని ప్రసారం చేసి లాస్ట్కు అవి ఆ పత్రికలు ఎలాంటి ఆ మీడియా కానీ స్టేటు మరి సిట్టు నియమించిన ప్రభుత్వం నియమించిన సిట్టు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి లీకులు చేయలేదని వెంకటకృష్ణ చెప్పే క్రమంలో మరి గౌరవనీయులైన రవీందర్ రావు ఎమ్మెల్సీ గారు మరి వాళ్ళు లీకు చేయనప్పుడు మరి ఎందుకు ఈ మీడియాలు ఎందుకు కావాలని లీకులు చేసినట్టు వీళ్ళకి తెలిసినట్టు ఎట్లా ప్రసారం చేస్తారని చెప్పే క్రమంలో గెట్ అవుట్ మై డిబేట్ అని చెప్పిన వెంకటకృష్ణ ఆయన యొక్క కులాహంకారం ఉన్నది, ఆయనకొక ఆంధ్ర మీడియా అనే అహంకారం ఉన్నది. కాబట్టి ఇలాంటి ఆంధ్రజ్యోతి పత్రికను ఇలాంటి దీనిని టీఆర్ఎస్ పార్టీ కూడా బహిష్కరించాలి. మొదటి నుంచి తెలంగాణ ప్రాంతంలో ఈ ఆంధ్రజ్యోతి మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం మీద అక్కసు కక్కుతున్నది. అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ మీద, కేసీఆర్ ఫ్యామిలీ మీద, కుటుంబం మీద అక్కసు వెళ్ళకక్కుతూనే ఉన్నది. అయినా కూడా ఆ సందర్భంలో కొన్ని లోకలు మరి మీడియా మిత్రులు ఉండడం వల్ల, పత్రికా ప్రతినిధులు ఉండడం వల్ల కొన్ని రోజులు మేము ఆగడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నిత్యం తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ పెట్టుకొని మీడియా మోచేదు చంద్రబాబు నాయుడు యొక్క మోచేదు నీళ్లు తాగి నిత్యం టీఆర్ఎస్ పార్టీ మీద, తెలంగాణ మీద విషం చిమ్ముతున్న ఈ ఆంధ్ర మీడియా, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, వెంకటకృష్ణలను వాళ్ళు తక్షణమే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి.